వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శ్రీ మహాగణపతయే నమః. TV9 ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. సనాతన ధర్మంలో గణపతి ఆరాధన ఆసేతు సీతాచలం ప్రసిద్ధి చెందినది. సనాతన ధర్మం అనగా వేదధర్మం. ఈ వేదధర్మంలో పరమాత్మని 6 రూపాలతో ఉపాసించే పద్ధతులు ఏర్పరిచారు. ఎవరెవరు వారి వారి అభీష్టం మేరకు ఆ ఉపాస దైవాన్ని ఎంచుకుని ఆరాధన చేస్తారు. ఆ 6 శైవము, వైష్ణవము, సౌరము, శాక్తేయము, గాణపత్యము, స్కాందము అంటారు. అంటే పరమాత్మను శివుడిగా భావించి ఉపాసన చేస్తే శైవం, విష్ణువుగా భావిస్తే వైష్ణవం, శక్తిగా ఉపాసన చేస్తే శాక్తేయం, సూర్యభగవానుడిగా ఆరాధిస్తే సౌరం, గణపతిగా భావన చేస్తే గాణపత్యం, సుబ్రహ్మణ్యునిగా ఆరాధిస్తే స్కాందం. ఈ వైదిక ధర్మం అంతా ఒకే పరమేశ్వరుని 6 రూపాలతో ఉపాసిస్తున్నది. అందుకే వైదిక ధర్మం షణ్మతాలతో ఉంది అని చెప్తారు. ఈ షణ్మతాల్లో దేనికదే ప్రత్యేకం, దేనికదే విశిష్టం. గణపతి విఘ్ననాశకుడు, అంటే చెయ్యబోయే కార్యంలో వచ్చే విఘ్నాన్ని తొలగిస్తాడు గనక ఆదౌ పూజ్యో గణాధిప అని చెప్పినట్లుగా ముందుగా గణపతిని పూజించి చేయబోయే కర్తవ్యంతా నిర్విఘ్నంగా జరగాలని భావన చేస్తారు. అయితే నిర్విఘ్నంగా అంటే అర్థం ఏమిటి? సిద్ధి లభించాలి, ఏ లోటు లేకుండా అని అర్థం. సిద్ధి కోసం ఏ కార్యం చేస్తామో ఆ కార్యంలో ఎటువంటి అవాంతరాలు రాకూడదు అనుకుంటాం. అందుకే సిద్ధి రావడం ఒకటి, దానికి అవాంతరాలు లేకుండా ఉండడం ఒకటి. ఈ రెండు ప్రతివారు కోరుకుంటారు. దాన్ని అవాంతరముకే విఘ్నం అని పేరు. అవాంతరాలు లేకుండా చేసేవాడే విఘ్ననాశకుడు, ఆయనే సిద్ధి ప్రదాత. అందుకే విఘ్నేశ్వరుడిని, సిద్ధిదాయకుడిని గణపతిని భావన చేస్తూ సిద్ధి వినాయక అని ఆరాధిస్తూ ఉంటాం. గణపతికి ప్రీతిపాత్రమైన తిథి చతుర్థి అనగా చవితి తిథి. ఈ చవితులు ప్రతి నెలలో 2 వస్తూ ఉంటాయి. శుక్లపక్ష చవితి, కృష్ణపక్ష చవితి. అలా సంవత్సరం మొత్తం మీద 24 చవితులు వస్తాయి. శుక్లపక్ష చవితులకు వరదా చతుర్థి అని పేరు, కృష్ణపక్ష చవితులకు సంకష్టహర చతుర్థి అని పేరు. వరదా చవితి అభీష్టమైన సిద్ధుల్ని ఇస్తుంది. వరదా చవితి కష్టాలను తొలగిస్తుంది. సంకష్ట చతుర్థి ప్రతివాడికి కావలసినది ఇష్టమైనవి కలగాలి, కష్టమైనవి తొలగాలి అని అర్థం. అందుకు ఆ రెండిటి కోసం శుక్ల చవితి, కృష్ణ చవితి ఆరాధన చేస్తారు. ఇందులో వరద చవితి అనే మాట తెలుస్తున్నది కోరినవి ఇచ్చే చవితి. అవి శుక్ల చవితులు. ఈ శుక్ల చవితులు అన్నింటిలోకి భాద్రపద శుద్ధ చవితి అత్యంత ప్రధానం గనక సంవత్సరంలో ఇదొక్కటి శ్రద్ధగా ఆచరించినప్పటికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అని సనాతన ధర్మ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అలాగా భాద్రపద శుద్ధ చవితి నాడు ఆరాధించిన ప్రత్యేకత ఏంటంటే ఈ రోజున పార్వతీ పరమేశ్వరుడికి తనయుడిగా గణపతి వ్యక్తమయ్యాడు. అంటే గణపతి పార్వతీ పరమేశ్వరుడు తనయుడిగా పుట్టాడు అంటే అంతకుముందు లేడా అంటే విఘ్న సంహారకుడైన ఓంకార తత్వమే గణపతి అని పురాణ బ్రహ్మలు చెప్తున్నాయి. ఆ కారణం చేతనే ఓంకారం గురించి చెప్తూ ఓంకార రూపీ భగవాన్ యో వేదాదౌ ప్రతిష్ఠిత గణనాథ స్థితేత్యుక్త అంటూ గణేశ పురాణాది గ్రంథాలు చెప్తున్నాయి. యో వేదాదౌ ప్రతిష్ఠిత, వేదాల్లో అనేక మంత్రాలు ఉన్నాయి. ఋగ్యజుస్సామ అధర్వ వేదముల యందు అనేక కోట్ల మంత్రములు ఉన్నాయి. ఈ మంత్రములన్నీ కూడా ముందుగా ఓంకారం చెప్పి తర్వాత మంత్రాలు చెప్తాం. కానీ ఓంకారమాదిం కృత్వా అనే మాట ఉన్నది. ఓంకారం అంటే నా ఆది శబ్దం. సృష్టి ఆయందు బ్రహ్మ నోటి నుంచి ఓం అనే శబ్దం వెలువడింది. ఆ తర్వాత ఓంకారంలో ఉన్న అకార ఉకార మకారముల నుంచి భూహు భువహ స్వహ అనే వ్యాహృతులు, వాటి నుంచే రుక్కు యజు సామాత్మకమైన వేద విద్య ఉద్భవించిందని చెప్పారు. అందుకే సమస్త వేద విద్యకి ఆది ఎందు ఓంకారం. ఆ ఓంకారం ఒక ఆకారం ధరిస్తే దాన్నే గణపతి అంటారు. అదే సృష్ట్యాది యందు బ్రహ్మదేవుడికి ఓం అనగానే ఆ ఓంకారం ఒక ఆకారం ధరించి గణపతిగా గోచరించిందని దాన్ని వక్రతుండ స్వరూపం అంటారు అని చెప్పి గణేష్ సంబంధమైనటువంటి వాంగ్మయం మనకు చెప్తున్నది. గణేశ వాంగ్మయంలో పురాణాలు ఉన్నాయి, ఆగమాలు ఉన్నాయి, ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. ఉపనిషత్తులు ఉపాసనా సంబంధమైన ఉపనిషత్తులు కొన్ని ఉన్నాయి. వీటన్నిటి ప్రకారంగా ప్రణవస్వరూపుడే గణపతి. ఈ విషయాన్ని ముత్తుస్వామి దీక్షితుల వారు ప్రణవస్వరూప వక్రతుండం నిరంతర నిటల చంద్రఖండం వాతాపి గణపతిం భజేహం అనే కీర్తనలో తెలియజేశారు. ఆ ప్రణవస్వరూపుడు గనక మంత్రములకు విద్యలకు మొదటగా ఉన్నది ఓంకారం. అలాగా దేవతలందరికీ మొదటిగా ఉన్న గణపతి ఓంకార స్వరూపుడు గనకనే ఓంకారం ఎలాగ తొలి శబ్దమైనదో గణపతి తొలి దైవం అయ్యాడు.
ఓంకారం పలికి ఇతర మంత్రాలు పలకాలి, గణపతిని ఆరాధించి ఇతర దేవతలను పూజించాలని నియమం ఆ విధంగా వేదం నుంచి మనకు లభించినది. సమస్త గణములకు పతి అతడు. చాలామంది శివలోకంలో ఉన్న ప్రమద గణం వరకు మాత్రమే పతి అనుకుంటాడు, కానీ ప్రతి లోకంలో ప్రతి దేవతకి గణాలు ఉంటాయి. అదేవిధంగా లోకంలో మనుష్యగణం, భూతగణం, వృక్షగణం, జంతుగణం, పక్షిగణం అంటూ అనేక గణములు, నక్షత్రగణం, గ్రహగణం, ఇవన్నీ గణములే, అంటే సమూహవాచకం. ఈ సమూహములుగా ఉన్న విశ్వమంతా కలిపి మహాగణం. అయితే అనేకముగా ఉన్న విశ్వమునకు ఈశ్వరుడు మాత్రం ఏకుడే, అంటే ఏకమైన పరతత్వమే. కనుక అనేకమైన సమూహములకు ఏకమైన ఈశ్వరుణ్ణి గణేశ్వరుడు, గణపతి అంటారు. ఇలాంటి గణపతి, ఆ ప్రణవస్వరూపుడైన గణపతి పార్వతీ పరమేశ్వరుల తనయుడిగా అనేక మార్లు విఘ్న నాశనం కోసం, లోకక్షేమం కోసం ఆవిర్భవించాడు. అలా వివిధ సందర్భాల్లో గణపతి వ్యక్తమవడాన్ని పురాణాలు అనేక కథలుగా చెప్తున్నాయి. అయితే ఎప్పుడు వ్యక్తమైన శివశక్త్యాత్మకంగానే ఉంటాడు. అంటే ప్రకృతి పురుషాత్మకమైన తత్వముగా ఓంకార స్వరూపమైన తేజస్సు ఆవిర్భవిస్తుంది. దాన్నే గణపతి అంటారు. ఇతడికి మరొక పేరు వినాయకుడు. వినాయకుడు అంటే బుద్ధిని తీర్చిదిద్దువాడు, నడుపువాడు అని అర్థం. నాయకత్వ లక్షణమే వినాయకత్వం. అంటే ఆశ్రయించిన వారి బుద్ధిని తీర్చిదిద్దేవాడు. వినయనము అంటే బుద్ధిని తీర్చిదిద్దుట అని అర్థం. ఆ విధంగా బుద్ధిని మలచి నడిపేవాడు కనుక వినాయకుడు. బుద్ధిని బాగు చేయు దైవము అని కూడా భావన చేయవచ్చు. అందుకే పిల్లల మొదలుగా పెద్దల వరకు గణపతి ఆరాధన ఎందుకు చేస్తారంటే బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి కనుక బుద్ధిని బాగు చేసేవాడిని మనం ఆరాధన చేస్తున్నాం. పైగా గణపతి సులభ ప్రసన్నుడు, క్షిప్రప్రసాది అని పేరు. అంటే వెంటనే అనుగ్రహించే దైవం. ఆయన స్వరూపం కూడాను ఏనుగు వదనంతోనూ మనుష్య శరీరంతోనూ ఉంటుంది. అంటే కంఠం నుంచి పాదం వరకు ఉన్నది మనుష్య శరీరం, కంఠ ఉపరి ఉన్నది గజవదనం. అయితే ఈ గజవదనం ఓంకారానికి సంకేతము, అదేవిధంగా పరమేశ్వర తత్వానికి సంకేతం. కంఠం నుంచి పాదం వరకు ప్రకృతికి సంకేతం. అందుకే అమ్మ పార్వతీదేవి మలచినది కంఠం నుంచి పాదం వరకు ఉన్న రూపమైతే ఆ పైన శిరస్సు శివుడు పెట్టినది అన్నారు. దీని అర్థం ఏంటంటే గణపతి శివశక్త్యాత్మకమైన మూర్తి. శివుడు శక్తి ఉభయులు గోచరిస్తుంటారు. ఈ విశ్వానికి కారణమైన పరమాత్మ శివుడైతే ఏ శక్తితో విశ్వాన్ని నడుపుతున్నాడో అది శక్తి అనిపించుకుంటుంది. ఇదే శివశక్తి అంటే అర్థం. ఇలా శివశక్తి స్వరూపము గణపతి అని చెప్పడమే శివశక్తుల పుత్రుడు అనడంలో ఆంతర్యం. అది ఇక్కడ నిజానికి ఆయన ప్రణవస్వరూపుడే. ఆ ప్రణవంలోనే శివశక్తి ఉన్నాయి. ఆ రెండూ కలిసి గణపతి ఆకారం ధరించింది. కానీ గణపతి ఆరాధన ఎంత సులభమైనదో అంత గహనమైనది, ఎంతో లోతు ఉన్నది. ఏదో విఘ్నాలు తొలగాలి, మంచి కలగాలని చాలామంది దండం పెట్టుకుంటారు. అర్థం చేసుకుంటే మాత్రం అద్భుతమైన విజ్ఞానం గణపతి స్వరూపంలో గోచరిస్తూ ఉంటుంది. అలాంటి గణపతిని చవితి నాడు ఆరాధించడంలో విశేషం ఏంటంటే చవితి అంటే 4 అని అర్థం. గణపతి 4 సంఖ్యా స్వరూపుడు. ఓంకారంలో అకార, ఉకార, మకార, తురీయములు ఉంటాయి. అంటే వినబడేవి అకార, ఉకార, మకారములైతే వినబడిన అనంత నాదతత్వమే తురీయం. అది ఇది కలిపి ఓంకారం అవుతుంది. గణపతి ఓంకార స్వరూపుడు కనుక 4 సంఖ్యతో కూడినటువంటి వాడు. 4 సంఖ్య ప్రియం ఆయనకి. అందుకే చవితి నాడు గణపతిని ఆరాధించడం గణపతి భక్తుల సంప్రదాయం. అయితే ప్రతివారు కూడా ముఖ్యంగా ఆరాధించవలసింది భాద్రపద శుద్ధ చవితి. అది కూడా మధ్యాహ్న వ్యాపిని చవితి ఉండాలని శాస్త్రం చెప్తున్నది. అంటే చతుర్థి తిథి మధ్యాహ్నానికి ఉండాలి. సూర్యోదయానికి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ మధ్యాహ్న సమయానికి చతుర్థి ఉండాలి. అదే గణపతి ఆరాధన చేయాలి అని చెప్తున్నారు. అలాంటి గణపతి ఆరాధన ఆసేతు సీతాచలం భక్తి ప్రపత్తులతో చేస్తారు. గణపతి అనేక ఆలయాల్లో ఒక స్వరూపంగా ఉంటుంది. వైష్ణవాలయంలో విశ్వక్సేనుడుగాను, శివాలయాల్లోనూ గణపతిగానే చెప్పబడుతుంటాడు. అయితే అక్కడ విశ్వక్సేనుడుగా, ఇక్కడ గణపతిగా ఉన్నది మాత్రం ఒకే పరమాత్మ అని అర్థం చేసుకోవాలి. అయితే శివాలయాలన్నింటిలో గణపతి ఉంటాడు, మిగిలిన శక్తి ఆలయాల్లో గణపతి ఉంటాడు, సుబ్రహ్మణ్య ఆలయాల్లో కూడా గణపతి ఉంటాడు. కొన్ని సూర్యాలయాలు మనకున్నాయి, సూర్యాలయాల్లో కూడా గణపతి ఉంటాడు. అంటే ప్రతివారు ముందు గణపతిని ఆరాధన చేసే ఇతర దేవతలను ఆరాధన చేస్తారు. అయితే గాణపత్యంలో ఇతర దేవతలను ఆరాధన చేసినా చేయకపోయినా ఒక్క గణపతిని ఆరాధన చేస్తే చాలు, సర్వసిద్ధి ప్రదాత. భారతదేశంలో గణపతి క్షేత్రాలు చాలా చాలా ఉన్నాయి. మన తెలుగునాట కాణిపాక గణపతి, బిక్కవోలు గణపతి, ఇలాంటి కొన్ని ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాలు ఉన్నాయి. కొన్ని చోట్ల విశేషంగా పెద్ద పెద్ద మూర్తులుగా కూడా ఉంటాయి. కర్ణాటక క్షేత్రాలు కూడా ఇడగుంజి, గోకర్ణం మొదలైన గణపతి క్షేత్రాలు ఉన్నాయి. మహారాష్ట్రలో అయితే గణపతి క్షేత్రాలు చాలా చాలా చెప్పబడుతున్నాయి. అనేక రకాల గణపతి మూర్తులు మహారాష్ట్రలో ఆరాధిస్తారు. ఒక విధంగా గాణపత్యం బాగా పుష్టిగా ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్రయే. అక్కడ గణపతికి సంబంధించిన ఉపాసనా పద్ధతులు చాలా చాలా ఉన్నాయి. దానికి సంబంధించిన సంప్రదాయం కూడా ఉంది. గాణపత్య పీఠం మొదలైనవి పూణే నగర పరిసరాల్లో ఉంది. పూణే నగరానికి సమీపంలో అష్టగణపతి ఆలయాలను చాలా ప్రసిద్ధి చెంది ఉన్నాయి.
అష్టగణపతి ఆలయాలకి ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క చరిత్ర గణేశ పురాణం మొదలైన వాటిలో చెప్పబడుతున్నది. నేటికి ఆ చరిత్ర అక్కడ స్మరించుకుంటూ ఆ చరిత్రలో జరిగిన గాథలకి సాక్ష్యాలుగా ఆ క్షేత్రాలు విరాజిల్లుతూనే ఉన్నాయి. అనేక గణేశ తీర్థాలు ఉన్నాయి, గణపతి మూర్తి భేదాలు ఉన్నాయి. అయితే గణపతిని బ్రహ్మచారిగా ఆరాధించడం ఉన్నది, పత్ని సమేతంగా ఆరాధించడం కూడా ఉన్నది. శివపార్వతుల తనయుడిగా గణపతి బ్రహ్మచారి అయినప్పటికీ ఆయన యొక్క సహజ స్వాభావిక శక్తులనే ఆయన భార్యలుగా ఉపాసన చేస్తారు. దేవతా సంప్రదాయంలో భార్యలు అంటే భగవంతుని యొక్క అవిభాజ్యమైన సహజమైన స్వభావ సిద్ధమైన శక్తులు అని అర్థం. అందుకే శక్తి సహితంగా పరమాత్మను ఆరాధించడమే భార్యా సహితంగా ఆరాధించడం అర్థం. గణపతి శక్తులు ప్రధానంగా సిద్ధి బుద్ధి అని చెప్పబడుతుంటాయి. సిద్ధి బుద్ధి అంటే ఒక కార్యానికి కావలసిన జ్ఞానం బుద్ధి, ఆ కార్యం వల్ల లభించవలసిన సిద్ధి. అందుకే కార్యం సాఫల్యం పొందాలి అంటే మనకి బుద్ధి కావాలి, సిద్ధి కావాలి. విఘ్న సంహారకుడు సిద్ధి ప్రదాత అయినటువంటి గణపతి సిద్ధి బుద్ధి శక్తులతో ఉంటాడు అన్నప్పుడే సిద్ధి బుద్ధి అనేది ఒకానొక మూర్తులు వ్యక్తులు కావు, శక్తులు అని తెలుస్తుంది. ఆ శక్తికి ఒక మూర్తినిచ్చి మనం ఉపాసన చేస్తున్నాం. అయితే గణపతి బ్రహ్మచారిగా ఉన్న ఆయన అంతర్లీనంగా సిద్ధి బుద్ధి ఉంటాయి. ఆయన ఉపాస్య దైవంగా సిద్ధి బుద్ధి సమేతుడిగా ఆరాధింపబడుతుంటాడు. ఈ సిద్ధి బుద్ధి సమేత గణపతి ఆలయాలు చాలా చోట్ల ఉన్నాయి. ముఖ్యంగా ముంబై నగరంలో సిద్ధి గణపతి సిద్ధి బుద్ధి సమేతంగానే ఉంటాడు. గణపతికి ప్రత్యేకించి వరద గణపతి సిద్ధి గణపతి అని పేరున్నది. అందుకే వరదా చవితి అని ఆయన పూజనే అంటారు. స్వామి పేరు వరదమూర్తి. వరదమూర్తయే శ్రీ మహాగణపతయే నమః అనే మంత్రములు కూడా కనబడుతుంటాయి. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశిని శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః అంటారు. అలా గణపతి మహామంత్రాలు కూడా వరవరద అనే శబ్దం ఉంటుంది. గణపతి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది సిద్ధి దేవత, వరద దేవత అని. వరద అంటే వరములు ఇచ్చువాడు, వరము అంటే కోరుకున్నది, అభిష్టమైనది, శ్రేష్టమైనది అని రెండు అర్థాలు ఉన్నాయి. అందుకే శ్రేష్టమైనవి కోరుకున్నవి ఇచ్చేవాడు కనుక వరద అని కూడా అంటారు ఇక్కడ. అయితే మనం ఎప్పుడు శ్రేష్టమైనవే కోరుకుంటాం, లేదా కోరుకున్నదే శ్రేష్టం అనుకుంటాం. కానీ స్వామి ఏది శ్రేష్టమో దాన్ని ఇస్తాడు, మనం ఏది కోరుకుంటామో దాన్ని శ్రేష్టంగా నెరవేరుస్తాడు కనుక స్వామికి వరద అని పేరున్నది. అందుకే వరద ఎంత గొప్ప విషయమో సంకష్టహరుడు కూడా, కష్టాలు తొలగిస్తాడు, అభిష్టాలు సిద్ధింపజేస్తాడు. మరొక విశేషం, గణపతి జ్ఞానదేవత. ప్రధానంగా గణపతిని ఆచార్యమూర్తిగా ఉపాసన చేస్తారు. వేదమునందు గణపతికి బ్రహ్మణస్పతి, బృహస్పతి, గణపతి ఇత్యాది నామాలతో కీర్తిస్తుంటారు. దీని భావంలోనే బ్రహ్మణస్పతి బృహస్పతి అన్నప్పుడు జ్ఞానమునకు విద్యలకు ప్రభువు అని అర్థం. ఈ మాటని తెలుగునాట సంప్రదాయబద్ధమైనటువంటి పద్యాల్లోనే చెప్తూ ఉంటారు. కోరిన విద్యలకెల్ల నొజ్జవై ఉండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృక్యదన్. ఇది పూర్వం సంప్రదాయబద్ధంగా ప్రతివారు ఈ పద్యం నేర్చుకునేవారు. తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తము మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసము కొండొక గుజ్జు రూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జవై ఉండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృక్యదన్. ఇది ప్రసిద్ధిగా పూర్వం సంప్రదాయబద్ధమైన పద్యంగా ఉండేది. ఇందులో మనకు కనబడుతుంది గణపతి రూపవర్ణన. రెండవది విశేషంగా కోరిన విద్యలకెల్లా వజ్జవై. వజ్జ అంటే ఆచార్యుడు, గురువు అని అర్థం. అన్ని విద్యలకు గురువు. అందుకే విద్యార్థులు గణపతిని ఆరాధించడం అనేటువంటిది ఒక నియమంగా పెద్దవాళ్ళు చెప్పారు. చిన్నపిల్లల మొదలు పెద్దవాళ్ల వరకు అనునిత్యం గణపతిని స్మరిస్తే చాలు, స్మరించే ఏ కార్యమైనా ప్రారంభిస్తూ ఉంటారు. ఇది లౌకికమైన కార్యాలు కావచ్చు, లేదా యజ్ఞాది క్రతువులు కావచ్చు, అర్చనలు కావచ్చు, ఏదైనప్పటికి కూడాను గణపతిని స్మరించి ఆరాధించి ప్రారంభిస్తే అది నిర్విఘ్నంగా జరుగుతుందని. ఒక కార్యానికి విఘ్నాలు అంటే అంతరాయాలు రెండు రకాలు ఉంటాయి. మనలోంచి వచ్చేవి, బయట నుంచి వచ్చేవని. బయట నుంచి వచ్చే ప్రతికూలతలు ప్రకృతి వల్ల కావచ్చు, వ్యక్తుల వల్ల కావచ్చు, సంఘటనల వల్ల కావచ్చు. ఇవి బయట వచ్చే ప్రతికూలతలు. లోపల ప్రతికూలతలు సందేహము, అసమర్థత, భయము, క్రోధము, ఇలాంటి దుర్గుణాలన్నీ కలిపి లోపల విఘ్నాలు. ఈ లోపల విఘ్నాలు, బయట విఘ్నాలు రెండూ తొలగించగలిగేటువంటి దైవ శక్తియే గణపతి. ఇది బాగా తెలుసుకుంటే మన లోపలున్న దుర్గుణాలు, విపత్తులు, అజ్ఞానాలు తొలగించమని ప్రార్థించాలి. అదే ఆచార్యుడి దయతో అజ్ఞానాన్ని తొలగిస్తాడు కనుక గణపతి ఆచార్యుడే అజ్ఞాన రూపమైన విఘ్నాన్ని కూడా తొలగిస్తాడు. గణపతికి అనేక పేర్లు చెప్పబడుతున్నాయి. ప్రతి పేరు ఒక మంత్రమే. పైగా ఒక్కొక్క పేరుతో స్వామి ఒక్కొక్క అవతారాన్ని ముద్గల పురాణం లాంటి గణేశ వాంగ్మయం చెప్తున్నాయి. ఏకదంతావతారం, వక్రతుండావతారం, మహోదరావతారం, గజానన అవతారం, చింతామణి గణపతి అవతారం అంటూ చాలా అవతారాలు తెలియజేశారు.
ఇందులో స్వామి పేర్లో ముఖ్యమైనది హేరంబ గణపతి. హేరంబ గణపతి శివుడు త్రిపురాసుర సంహార సమయంలో త్రిపురాసురుని కొట్టేటప్పుడు కొన్ని విఘ్నాలు వచ్చాయి. ఆ విఘ్నాల నుంచి బయటపడడానికి పరమేశ్వరుడైన సదాశివుడే గణపతిని ధ్యానం చేస్తే గణపతి 5 ఏనుగు ముఖాలతోనూ 10 చేతులతోనూ సింహవాహనారూఢుడి గోచరించాడని, అప్పుడు శివుడు ఆ గణపతిని ఉద్దేశించి గణపతి సహస్రనామ స్తోత్రం చేశాడని ప్రసిద్ధిగా గణేష్ పురాణం చెప్తున్నది. ఇక్కడ నేటికి ఆ సహస్రనామాలు అందరూ పారాయణ చేస్తూ ఉంటారు కూడా. శివుడు చేసిన మహిమాన్వితమైన సహస్రనామ స్తోత్రం. గణపతిని ధ్యానిస్తున్న శివుడు తన నుంచే గణపతి వ్యక్తమవడం చూశాడు. ఆత్మావై పుత్రనామాసి అన్నట్లుగా శివుడి నుంచే గణపతి వచ్చాడు అంటే అర్థం ఏంటి? శివునికి అభిన్నుడైన, శివుడికి వేరు కాదు అలాంటి తత్వం. ఈ గణపతిని హేరంబ గణపతి అంటారు. అలాగే లలితా మహాత్ముడు సుందరి భండాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు భండాసురుడి దగ్గర సైన్యంలో ఉన్న విశుక్రుడు అనేవాడు విఘ్నశిలా యంత్రం అనుకతి చేసి శక్తిసేనలకి అవాంతరం కల్పిస్తాడు. విఘ్నశక్తులు అందరూ ఆవహింపజేసి అనేక రకాల విఘ్నాలను కల్పిస్తాడు. అప్పుడు అమ్మవారు తన భర్త అయిన కామేశ్వరుని చూసి ప్రేమగా మందహాసం చేస్తుంది. ఆ చిరునవ్వు నుంచి గణపతి ఉద్భవించాడు అని మనకి శ్రీ విద్యాశాస్త్రం చెప్తున్నది. ఇక్కడ బ్రహ్మాండ పురాణంలో కూడా ఈ కథ ఉన్నది. అలా వచ్చిన స్వామిని మహాగణపతి అంటారు. ఇక్కడ ఈ మహాగణపతి కూడా ఎర్రని కాంతులతో ఉంటాడు, 3 కనులతో ప్రకాశిస్తూ ఉంటాడు, చంద్రలేఖ ధరించి ఉంటాడు, 10 చేతులతో ఉంటాడు. ఈయనకి మహాగణపతి అని, లక్ష్మీ గణపతి అని, వల్లభ గణపతి అని కూడా అంటూ ఉంటారు. ఇది ఒక గొప్ప స్వరూపం. అదేవిధంగా మహాలక్ష్మి తత్వమే సిద్ధి బుద్ధి అని 2 రూపాలతో ఉంటుంది. ఆ సిద్ధి బుద్ధితో ఉన్న గణపతిని కూడా లక్ష్మీ గణపతి అని చెప్తుంటారు. క్షిప్ర గణపతి అని గణపతికి మరో పేరు. క్షిప్ర గణపతి అంటే వెంటనే అనుగ్రహించేవాడు. గణపతి మంత్రాలు కూడా అనేక రకాల మంత్రాలు ఉన్నాయి. పురాణాల్లో అయితే గణపతి మంత్రములు 7 కోట్ల పైన ఉన్నాయని చెప్పారు. మనకి లభ్యమవుతున్న మంత్రాలే గణపతి కూడా 100 ఉన్నాయి. 36 గణపతి మూర్తుల్ని శాస్త్రం వర్ణిస్తుంటే 56 గణపతి మూర్తులు కాశీక్షేత్రంలో ఉన్నారు. ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క మంత్రం. 10 చేతులవాడు, 20 చేతులవాడు, 4 చేతులవాడు, 2 చేతులవాడు, ఇలా అనేక గణపతి మూర్తులు ఉన్నాయి. ఇలాంటి గణపతిని చవితి నాడు గరికలతో పూజించి ఏకవింశత పత్రాలతో ఆరాధించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. ఏకవింశత పత్రాలు అంటే 21 పత్రాలు. సప్తాస్యాసన్ పరిధయ త్రిసప్త సమిధకృతా అంటూ మనకు పురుషోక్తుల మంత్రం కనబడుతుంది. యజ్ఞమనందు 21 సమిధులు వాడతారు. యజ్ఞస్వరూపుడే గణపతి గనక 21 పత్రాలతో పూజించడం, 21 సంఖ్యతో ఆరాధించడం గోచరిస్తుంటుంది. ఇలాగా వేదంలో చెప్పబడే యజ్ఞతత్వం, పరమేశ్వర తత్వము, శివశక్త్యాత్మక తత్వము గణపతిగా ఆరాధింపబడుతూ గణపతి అనుగ్రహం కోసం మొత్తం ప్రపంచంలో అన్ని చోట్ల హిందువులు ఆరాధన చేస్తూ ఉంటారు. ఆసేతు సీతాచలం కూడా గణపతి ఆరాధన జరుగుతుంది. అలాంటి గణపతి అనుగ్రహంతో సనాతన ధర్మము, భారతదేశము అభ్యుదయాన్ని సాధించాలని కోరుకుంటూ స్వస్తి.